నేను డాక్టర్ రామాంజనేయులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, బంజారా హిల్స్. చాలా వరకు ఏంటంటే క్లినిక్ లేదా గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వచ్చే పేషెంట్ చాలా వరకు కాన్స్టిపేషన్ గురించి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే నార్మల్గా వాళ్ళ ఒక ఇండివిజువల్ యొక్క అలవాటు వేరుగా అంటే ఒక రకంగా ఉండొచ్చు. కొంతమందికి ఏమో డైలీ 1 మోషన్ పాస్ చేస్తే నార్మల్ అంటారు, కొంతమంది ఈవెన్ 2 మోషన్స్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ మాత్రం అట్లీస్ట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ పాసింగ్ ఎ మోషన్, అట్లీస్ట్ మన దగ్గర 2 or 3 డేస్లో ఒకసారి కూడా పాస్ చేయకపోతే కాన్స్టిపేషన్ కింద మనం లెక్క పెట్టాల్సింది. బట్ అదొక్కటే కాకుండా కాన్స్టిపేషన్ అంటే ఒక్కోసారి పాసింగ్ ఏ హార్డ్ స్టూల్స్, లేదా ఈ హార్డ్ స్టూల్స్ మనం పాస్ చేయడానికి కొంత స్ట్రెయినింగ్ అవసరం అవుతుంది. ఒకవేళ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇన్కంప్లీట్ సెన్స్ ఆఫ్ ఎవాక్యుయేషన్, అంటే కంప్లీట్గా పాస్ అయినట్టు ఫీలింగ్ ఉండదు. అలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మనం కాన్స్టిపేషన్గా దీన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ రావడానికి అంటే మనం యాక్చువల్లీ పాసింగ్ డీఫికేషన్ యాక్ట్ అనేది ఇట్ ఈజ్ అనే అక్వైర్డ్ రిఫ్లక్స్ ఆర్ మనం దాన్ని అలవాటు పరుచుకోవాలి. సో నార్మల్ అలవాటు ఉన్న చాలా వరకు మన జీవన విధానంలో కొన్ని చేంజెస్ రావడం వల్ల కూడా ఈ పర్టికులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేదా డైట్లో తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల. ఫైబర్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే యూజువల్గా గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో వీటిలో ఎక్కువ ఉంటుంది. లేదా కొన్ని అంటే ఫ్లోర్ బేస్లో కూడా కొంత ఫైబర్ ఉంటూ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ తక్కువైనప్పుడు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటంటే లిటిల్ లెస్ వాటర్ ఇంటేక్, బద్ధకం అంటే వ్యాయామం లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మెడికల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టుంటే పర్టికులర్లీ ఒబీస్ ఇండివిజువల్స్, లేదా థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో, లేదా కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పర్టికులర్గా ఈ కాన్స్టిపేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ ఏ కామన్ క్లినికల్ ప్రాబ్లం. బట్ డైట్ మాడిఫికేషన్ వల్ల, మన లైఫ్ స్టైల్ అంటే కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉండడం వల్ల, పర్టికులర్ డైట్ మాడిఫికేషన్ అంటే ఫైబర్ డైట్ని ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ మనం నుంచి ఉపశమనం పొందవచ్చు. పర్టికులర్గా ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే ఈ యంగ్ ఇండివిజువల్స్లో లేదా మిడిల్ ఏజ్ ఇండివిజువల్స్లో పెద్దగా ప్రాబ్లం కాదు. మోస్ట్ ఆఫెన్ ఇట్ ఈస్ ఏ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్. మన డైట్ మాడిఫికేషన్ కానీ, మన జీవన విధానాన్ని కానీ మనం మాడిఫై చేసిన తర్వాత కూడా కాన్స్టిపేషన్ నుంచి మనకు రిలీఫ్ దొరకకపోతే కనుక ఎస్, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ విచ్ మే బి ఏ ఫిజిషియన్ ఆర్ ఎన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా అనేది వాళ్ళు చూస్తారు. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే ఈ కాన్స్టిపేషనే కాకుండా ప్రొలాంగ్డ్ ఫర్ లాంగ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఇంకేదైనా కారణం ఉందా అనేది మనం చూడాల్సింది. పర్టికులర్ మిడిల్ ఏజ్ ఎల్డర్లీ ఇండివిజువల్స్ కొంతవరకు ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేసినప్పుడు మలద్వారం ద్వారా రక్తం కానీ మోషన్ నల్లగా రావడం కానీ ఉంటే పెద్ద పేగులకు ఏదైనా కారణం ఉందా అనేది మనం చూడాలి. పర్టికులర్గా మిడిల్ ఏజ్డ్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ పర్టికులర్గా ఈ రక్తస్రావం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు. అందుకే చాలా వరకు ఏంటంటే ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉండి, లేదా పర్సిస్టింగ్ కాన్స్టిపేషన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఉంటే కనుక కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు, అట్లీస్ట్ టు డెమాన్స్ట్రేట్ దట్ కోలన్ ఈజ్ నార్మల్. ఒకవేళ మనం రొటీన్గా ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కాన్స్టిపేషన్ నుంచి మనకు రిలీఫ్ దొరకకపోతే ఈ మొటిలిటీకి సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఈ డిఫికేషన్ యాక్ట్లో ఏదైనా డిస్సినర్జిక్ డిఫికేషన్ లాంటి అలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూడాల్సిందే. అప్పుడు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అవసరం అవుతూ ఉంది. బట్ ఎనీ కాన్స్టిపేషన్ in a little middle-aged or elderly people, more so
ఆ కాన్స్టిపేషన్ మనం అంటే ఉండి ద్వారా రక్తం పడుతున్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. బేసిక్గా ఎల్ఎల్ఈ పీపుల్లో ఈ కోలంకి సంబంధించిన ప్రాబ్లం మనం రూల్ అవుట్ చేయాలి. బట్ అలాంటి లక్షణాలు లేనప్పుడు రెగ్యులర్గా మనం హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ ఏదైతే చూస్తూ ఉంటామో మన డైట్ మాడిఫికేషన్ ద్వారా లేదా మన జీవన విధానాన్ని కొంత మార్చడం వల్ల, అంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండడం, సైకలాజికల్ రిలాక్స్డ్గా ఉండడం వల్ల డెఫినెట్గా అవసరమైతే పర్టికులర్ ఫైబర్ లాంటి మెడిసిన్స్ నవేడేస్ టు మెనీ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. లాక్టులోస్ కానీ లేదా ఫైబర్ సప్లిమెంటేషన్ తీసుకొని కొన్నిసార్లు ఇవి ఓవర్ ద కౌంటర్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో వీటిని తీసుకొని మనం కాన్స్టిపేషన్ రిలీఫ్ చేసుకోవచ్చు. బట్ ఎనీ కాన్స్టిపేషన్ పర్సిస్టింగ్ ఫర్ ఎ లిటిల్ లాంగర్ టైమ్ ఆర్ ఎనీ కాన్స్టిపేషన్ లిటిల్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ మోస్ట్ కాన్స్టిపేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ బ్లీడింగ్ పిఆర్, అంటే మల విసర్జన చేసినప్పుడు రక్తం అలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు కానీ, లేదా కొంత రక్తహీనత ఉండి వెయిట్ లాస్ ఇలాంటివి ఉంటే కనుక ఇమ్మీడియట్గా అంటే వీలైనంత త్వరలో డాక్టర్ని కలిసి అసలు కారణం ఏంటిది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం.